ఇక కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్మదనం స్టార్ట్ అయిందా? యూత్కు దగ్గరయ్యే ప్రయత్నం ఎందుకు లెఫ్ట్ పార్టీలు చేయడం లేదు? ఎర్ర జెండా పార్టీలకు యువతకు మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి? యువత ఎమోషనల్ను ఓన్ చేసుకోవడంలో ఎర్ర జెండా పార్టీల వైఫల్యం ఉందా? ఇంతకు దీనిపై గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. దేశంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతుంది. గతంలో దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి నుండి నేడు పూర్తిగా లెఫ్ట్ పార్టీలు బలహీనపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేరు. దీంతో ఎర్ర జెండాలకు తిరిగి పూర్వ వైభవం వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులు ఎర్ర జెండా పార్టీలకు అడ్డంకిగా మారాయి. ఇక కమ్యూనిస్టు పార్టీలో సిపిఎం, సిపిఐ పార్టీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. సిపిఎం ఇప్పటివరకు పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చింది. రాను రాను కమ్యూనిస్టు పార్టీల్లో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. యూత్ ఎవరు సిపిఎం, సిపిఐ పార్టీలకు కనెక్ట్ కావడం లేదు. మరోవైపు యువతను ఆకర్షించే విధంగా లెఫ్ట్ పార్టీలు ప్రోగ్రామ్స్ చేయడం లేదు. అదేవిధంగా లెఫ్ట్ పార్టీల్లోనూ ఐక్యత లేదు. సిపిఎం, సిపిఐ పార్టీలు ఒకే తాటిపైకి వస్తే లాభం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం యూత్ ఉద్యమాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతోంది. ఈ పరిణామాలను సిపిఎం, సిపిఐ పార్టీలు సద్వినియోగం చేసుకుంటే ఎర్ర జెండా పార్టీలకు మేలు జరుగుతుందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇక నీట్ పేపర్ లీకేజ్ పై దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని నడిపించింది. కేంద్ర ప్రభుత్వం సైతం దిగివచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుకూలంగా మలుచుకున్నారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం యువత, విద్యార్థులకు మద్దతుగా కొవ్వొత్తుల ధర్నా చేశారు. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు నీట్ పేపర్ లీకేజీ ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఎర్ర జెండా పార్టీలు సిపిఎం, సిపిఐ పార్టీలు మాత్రం పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయలేదనే వాదన ఉంది. మొత్తానికి ఇప్పటికైనా లెఫ్ట్ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకొని యూత్కు దగ్గరవుతాయా లేదా అనేది చూడాలి.